హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దోసకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ దోసకాయ చట్నీని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రొసీజర్లో చేసి చూడండి. దానికోసం ముందుగా మనం పచ్చిమిర్చిని తొడిమలు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసి కొద్దిగా ధనియాలు, పచ్చిమిర్చి కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మగ్గించాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లోనే అవి మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిమిర్చిని వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకొని అవి చల్లారనివ్వాలండి. తర్వాత మనం దోసకాయని పై చెక్కు తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత అందులో ఉన్న గింజలన్నింటినీ తీసేయాలి. ఇలా గింజలు తీసేయడం వల్ల ఉంచినా పర్వాలేదండి, కానీ అవి మరీ పంటి కింద తగులుతూ అంత మంచిగా అనిపించదు. అందుకని గింజలు తీసేసి చట్నీలోకి వేసేసుకోండి. అలా గింజలన్నింటినీ తీసేసి అది ఒకసారి మన కొన్ని దోసకాయలు అనేవి చేదుగా ఉంటాయండి, అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనకి చట్నీలోకి కావాల్సిన చింతపండు కూడా నానబెట్టుకోండి. తర్వాత ఈ పచ్చిమిర్చి వేయించుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా 4 వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. తర్వాత సరిపడా చింతపండు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం దోసకాయ ముక్కలు పూర్తిగా వేయకూడదండి, సగం మాత్రమే వేసి కొద్దిగా దాన్ని స్పూన్తో అటు ఇటు కలిపేసి తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని మిగిలిన ముక్కలను కూడా అందులో వేసేసి మొత్తాన్ని చట్నీలోకి కలిపేసుకోవాలి. తర్వాత దానిలోకి మనం తాలింపు పెట్టుకోవాలండి. ఈ చట్నీకి తాలింపు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, అందుకని తాలింపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. అందులోకి తాలింపు సామాన్లు కొద్దిగా ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అంతా వేసేసి మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదండి, అది అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా అంతా కలిసేంత వరకు తిప్పేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దోసకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.